బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుంచి దించేయాలని ప్రధానమంత్రికి రాష్ట్రపతికి ఒక లాయర్ లెటర్ రాసిరు. పప్పు నాగేశ్వరరావు ఆయన పేరు. ఆయన ఎవరు అంటే బాధితురాలి తరపున ఆమె తరపున పోక్సో కేసుని వాదిస్తున్నాడు. నిన్న హైకోర్టులో వాదనలు జరిగినాయి కదా. నిరంజన్ రెడ్డి అనేటైననేమో భగీరథ్ తరపున వాదిస్తున్నాడు. బండి భగీరథ్ తరపున ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తరపున. పప్పు నాగేశ్వరరావు అనేటైననేమో బాధితురాలి తరపున వాదనలు వినిపిస్తున్నాడు. మైనర్ అమ్మాయి ఉంది కదా, వాళ్ళ తరపున వాదనలు వినిపిస్తున్నాడు. అయితే ఈయన ఏమంటాడు అంటే ప్రధానికి రాష్ట్రపతికి ఈయనని కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించుర్రి అని ఒక లెటర్ రాసిండు. ఎందుకు రాసిండు అంటుండంటే ఆయన ఒక కీలకమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు అదే పదవులలో కొనసాగితే కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన నా పదవి నుంచి పక్కకు తప్పిర్రి అంటుండు. అయితే ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది అని ప్రాపబిలిటీస్గా తీసుకోకండి మీరు. గతంలో ఆయన చేసిండు, అట్లా బెదిరించే ప్రయత్నం చేసిండు. బాధితులని వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి పోయినప్పుడు బెదిరించే ప్రయత్నం చేసిండు. కేసు బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా సందర్భాలలో ఆయన ఈ కేసును ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా మాట్లాడిండు. కాబట్టి ఇప్పుడు ఆయన అదే ప్లేస్లో ఉంటే కనుక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన అదే పోలీస్ డిపార్ట్మెంటు ఆయన కొడుకుని పట్టుకు రావడానికి ఇబ్బంది పడుతుంది. ఇంకొకటి కేసు మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంత పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మామూలుగానే కేసు నమోదు చేయడానికే పోలీసులు చాలా టైం తీసుకున్నారు. దాని తర్వాత బాధితురాలి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో కొన్ని సెక్షన్లు యాడ్ చేసిర్రు. దాని తర్వాత ఈ రోజు వరకు అసలు వాళ్ళ కొడుకు పరారీలో ఉన్నాడు, దొరుకుతలేడు అంటుర్రు. సో ఈ మొత్తం ఇన్సిడెంట్లో కేసు ఫైల్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పోతలేదు. ఎందుకంటే ఈయన హై ప్రొఫైల్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అది ముందుకు పోతలేదు. ఇట్లనే ఉంటే కేసు మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఆయన నా పదవి నుంచి పక్కకు దించుర్రి అంటుండు.